సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఈ వరదల గురించి వైసీపీ వాళ్ళు ఏ విధంగా సాయం అవన్నీ పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇల్లు అని పెట్టాడు మొదలు పెడుతున్నారండి. అది ఎవరంటే మన పవన్ కళ్యాణ్ వెళ్ళి కూల్చేయాలి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటుంటాడండి. అది చూడడానికి ఎలా ఉందంటే మరి ఆయన అధికారంలో ఉన్నారు కదా 5 years, అప్పుడు వాళ్ళు ఏం చేశారని ప్రజలు అడుగుతున్నారండి. దీనిపై మీరేమంటారు? యాక్చువల్గా ఇప్పుడు ఈ వరదలో వీళ్ళు ఎత్తుకున్న ఒక పెద్ద అంశమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న అంశం ఏంటంటే ఈ వరదలో ఏం జరిగింది, వరద బాధితులకి ఎంత సహాయం అందింది, మొత్తం పూర్తిగా అందుతుందా లేదా అనే విషయం కంటే కూడా ఈ వరద రావటానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది అని గేట్లు ఎత్తటం మూలానా అని అంటారు. అది వాళ్ళ ప్రధాన ఆరోపణ ఈ వరదకి కారణం కేవలం చంద్రబాబు నాయుడు ఇల్లే అని. యాక్చువల్గా అది చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు కాదు, కాకపోతే అది ఆయన సొంతం అని ప్రూవ్ చేసే అంశంలో మొన్న ఆయన మీద కేసు పెట్టి ఆయన 53 రోజులు జైల్లో పెట్టిన రోజున ఏదో ఒక క్విడ్ ప్రోకోలో లింగంనేని వాళ్ళు ఈ గెస్ట్ హౌస్ ని ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆయన దాన్ని తీసుకున్నాడు, క్విడ్ ప్రోకోలో ఈ గెస్ట్ హౌస్ ఆయన పొందాడు అనేది కూడా వాళ్ళు వైసీపీ గతంలో చేసిన ఆరోపణే. వాళ్ళ అధికారంలో ఉండగా కోర్టులో కూడా అలాంటిది మాటలేదో కొన్ని మాట్లాడి చివరికి ఏం చేయలేక ఈ టీడీపీ పార్టీ వచ్చిన చందాలు ఉంటాయి చూడండి, వాటి మీద ఇది క్విడ్ ప్రోకో అని ఏదో ఒక PDF ఒకదాన్ని డౌన్లోడ్ చేసి మన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇచ్చే ప్రయత్నం ఏదో చేశాడు ఆ రోజు నుంచే కాకుండా గతంలో వైసీపీ అధికారంలో ఉండగా, అంటే అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మన ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు. మన మంగళగిరి అప్పటి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అప్పుడే ఆయనకి ఆ కరకట్ట మీద అటు ఇటు తిరిగి బాగా గందరగోళం చిందులు వందలు వేసాడని కరకట్ట కమల్ హాసన్ అని పేరు కూడా వచ్చింది ఆయనకు ఆ రోజున. ఆ సమయంలో కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటి, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది అనేదే కదా. ఈ రోజు బొడమనేరు గేట్లు ఎత్తారు అని జగన్మోహన్ రెడ్డి కొన్ని హాస్యాస్పదంగా కొన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా అంతా వచ్చి ఆ ఇంటి దగ్గరే ఉంటే ఆ రోజు బొడమనేరు గేట్లు లేవు. ఆ రోజు కృష్ణానదికే వచ్చిన వరద ఇప్పుడు ఈ రోజు కూడా వచ్చింది అనుకోండి, ఒక 10 లక్షల క్యూసెక్లు నీరు వస్తే అది పైకి కరకట్ట మీదకి వస్తుంది అనేది ఒక అంచనా ఉంది. 10 లక్షల పై క్యూసెక్ల పై చెలుకు వస్తే ఈ కరకట్ట పై అంచు దాకా నీళ్లు వస్తాయి, ఇటు వచ్చే అవకాశం ఉంది అని. దీంతో పాటుగా వాళ్ళు చేస్తున్న ప్రధానమైన వేరొక ఆరోపణ ఏంటి, ఈ వరదలకి అమరావతి మునిగిపోతుంది అని. వాళ్ళు అది ప్రూవ్ చేయదలుచుకున్నారు. దాంతో పాటుగా ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది, అమరావతి మునిగిపోతుంది. మొన్న ఈ వరదల రోజున కూడా అక్కడ పడిన వానకి కానీ వేరే దానికి కానీ నిలబడిన కొన్ని చోట్ల నిలబడిన నీటిని కూడా చూపిస్తూ అమరావతి మునిగిపోయిందనే ప్రచారం చేశారు. కాకపోతే దాన్ని సమర్థవంతంగా ఈ అమరావతిని పరిరక్షించుకోవాలి, అమరావతి మాత్రమే మనం రాజధానిగా ఉండాలి అని కోరుకునే ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా దాన్ని తిప్పికొట్టారు. అందుకని ఈ రోజు అమరావతి మునిగిపోతుందనే మాటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ వదిలేశారు. దాన్ని హైకోర్టు మునిగిపోయిందని మొట్టమొదటి రోజున వరదలు వచ్చిన మొదటి రోజున ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు 28వ తారీఖు గేట్లు ఎత్తేదని 29, 30, 31 ఈ తారీఖుల్లో అంటే వెళ్ళే దారి హైకోర్టు ఏమవుతుందంటే వెళ్ళే దారి ఇబ్బంది అయిందని చెప్తున్నారు. వెళ్ళే అక్కడ యాక్చువల్ గా వాళ్ళు చెబుతుంది ఏంటి, మునిగిపోయింది, వరద వచ్చి మునిగిపోయింది అని ప్రచారం చేశారు. జరిగింది ఏమిటయా అంటే మనం వర్షం పడుతున్నప్పుడు ఎక్కడో చోట నీరు నిలబడింది. ఆ నీరు నిలబడిన దాన్ని 2 రోజుల తర్వాత ఏమవుతుంది, భూమిలోకి ఇంకిపోతుంది. ఇది సాధారణంగా ఏ ఇంట్లోనైనా జరిగేది. ఇప్పుడు మనం ఎంత గొప్ప వీధిలో వెళ్తున్నా కూడా ఎక్కడో చోట నీళ్లు నిలబడతాయి చూడండి, అలా నిలబడే ఉన్న వాటిని ఎక్కువగా ప్రచారం చేశారు. దానికి కారణం ఏంటి, జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఇక్కడ ఉంటానికి ఒప్పుకోవడం లేదు కాబట్టి. అది యాక్చువల్ గా ఆ రోజున ఈ అమరావతి మీద నేను ఒప్పుకుంటున్నాను, అమరావతికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఆయన ప్రతిపక్షంలో ఉండగా చేసిన వాగ్దానం ఏదైతే ఉందో దాని మీద ఆయన కట్టుబడి లేడు. ఆయన అధికారంలోకి రాగానే దీన్ని తీసేయాలి అనేది ప్రయత్నాలు చేశాడు. అది కుదరదు అనుకున్న రోజున
మూడు రాజధానుల అంశం ఎత్తుకొచ్చాడు. ఉమ్. తర్వాత ఆ బిల్లు రద్దు చేసుకొనివ్వండి, సిఆర్డీఏ రద్దు బిల్లుని కూడా విత్డ్రా చేసుకొనివ్వండి, ఏమి జరగనివ్వండి, ఈరోజు మళ్ళీ ఆ అమరావతిని ఎవరు సూచించారో, Okay. ఎవరి హయాంలో ఆ అమరావతి మన రాజధానిగా ఏర్పడిందో ఆ నాయకుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఇంకా పటిష్టంగా అమరావతిని ఇక్కడే ఉంచే ప్రయత్నం చేస్తాడు. దానికి కావాల్సిన టెక్నికల్ అంశాలు మొత్తం, అంటే మళ్ళీ అధికారం ఎప్పుడైనా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళినా కూడా అమరావతిని మార్చకుండా ఉండే గట్టి ప్రయత్నాలు చేయగలుగుతాడు. ఉమ్. దానికోసం వీళ్ళేంటి ఇప్పటి నుంచే విష ప్రచారం మొదలు పెడతారు, అవునండి. అమరావతి మునిగిపోతుంది అని. దీనికి ఎత్తుకున్న ప్రధానమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇల్లు. అది. ఆయన ఇల్లు మునిగిపోతుంది, అమరావతి మునిగిపోతుంది అనే ఈ అంశాలని ఎక్కువగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఉమ్. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే కృష్ణా నదికి ఇటు సైడ్ రైట్ సైడ్న చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంది, అటు సైడ్న ఉన్న బుడమేరు అది ఉంటే అక్కడ నుంచి వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయిందంతా విజయవాడలో అయింది. అది. కరకట్టకి యువతల సైడ్న ప్రాబ్లం ఏం రాలేదు. అంటే అమరావతి చంద్రబాబు నాయుడు ఇల్లు కానీ అమరావతి కానీ మొత్తం కరకట్టకి ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి. అవును. మనకి ఈ ఇన్సిడెంట్ జరిగింది మాత్రం లెఫ్ట్ సైడ్ ఉంది, ఓకే. విజయవాడ. అదే ఇది ఉద్దేశం ఏంటంటే అమరావతి ఉండకూడదని వీళ్ళ ఉద్దేశం. ఖచ్చితంగా అమరావతిని ఏదో ఒక రకంగా చెడగొట్టాలి అవును. అనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండగా చేసిన పని మొత్తం అలాగనే చేశారు. దానికి కొద్దో గొప్ప సహకారం కేంద్రం నుంచి కూడా ఆ రోజున ఉంది. ఎందుకంటే మనం ఆ విషయం కూడా మర్చిపోకూడదు. ఈ 3 రాజధానుల అంశం మీద చాలా కోర్టు కేసులు ఉంటే అందులో కొంతకాలం వరకు బీజేపీ ఈ రాజధాని అంశం అనేది రాష్ట్రం పరిధిలోదే అని వాళ్ళు కూడా అఫిడవిట్ వేసిన దాఖలాలు కూడా మనం మర్చిపోకూడదు. చివరికి వచ్చి మళ్ళీ నోటిఫై చేసే దగ్గర కానీ వేరే విషయంలో కానీ కొంచెం వాళ్ళు మాట మార్చారేమో కానీ కోర్టుకు సైతం వాళ్ళు అఫిడవిట్ వేసిన దాంట్లో రాజధాని అనేది రాష్ట్రం పరిధిలో అంశం అని. కానీ మనకి విభజన చట్టం ప్రకారం ఏమైంది, రాజధానిని ఆ రోజు మనకి రాజధాని లేకుండా విభజించిన మూలాన అమరావతిని సూచించుకునేది అని మనకేమి ఆ రోజున ఇవ్వలేదు. ఈ రాజధాని ఎక్కడ ఉండాలి అనే దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఇచ్చిన ఈ ప్రతిపాదనలో ఒక దాన్ని చూజ్ చేసుకునే అంశం ఆ రోజున రాష్ట్రానికి ఇచ్చారు. రాష్ట్రం అంటే ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు ఒక్కడేనా? కాదు కదా, మంత్రులు ఉన్నారు, మీ పార్టీలో ఉన్నారు, అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. దీని మీదట కమిటీ వేసుకొని ఆ కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారంగా ఆ రోజుకున్న పరిస్థితుల ప్రకారంగా చూజ్ చేసుకున్నారు దాన్ని. ఆ చూజ్ చేసుకునే ఆ అంశం వరకు ఆ రోజున రాష్ట్రానికి ఇవ్వబడింది. కేంద్రం ఇదిగో మేము ఇక్కడ పెడుతున్నాం అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోకుండా మీకు అనువైన చోట మీరు పెట్టుకోండి, మీకు ఆ ఫెసిలిటీ కల్పిస్తున్నాము అని విభజన చట్టంలో ఆ రోజున వాళ్ళు ఇచ్చారు. ఆ ఇచ్చింది ప్రతిసారి రాదు. ఆ రోజున ఎవరు సీఎం గా ఉన్నారో వాళ్ళు ప్రతిపాదించుకునే అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళకి ఆ రోజున. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడని రాజధాని మారిపోదు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ వేరే ఎవరు వస్తారని రాజధాని మారిపోదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిందని రాజధాని మార్చుకోవటం కుదరదు. ఆ విభజన హామీ చట్టంలో ఆ విభజించినప్పుడు ఇచ్చిన దాంట్లో ప్రకారంగా ఒక్కసారి చూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అంశం మీదనే ఎక్కువగా కోర్టు కేసులన్నింటిలో కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అన్ని చుక్కలు ఎదురవటానికి కారణం ఏంటయ్యా అంటే ఇదే కారణం. ఆ పటిష్టంగా ఆ రోజున విభజన హామీల్లో విభజన చట్టంలో పొందుపరచబడిన ఈ సూత్రాలన్నిటి మూలంగానే ఆ రోజున జరిగింది. కానీ ఏదేమైనా అమరావతి ఉండకూడదు అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలోనూ వాడతాడు. అది ఇక ఏమైనా సరే ప్రజలు గ్రహించారులేండి, ప్రజలందరూ గ్రహించారు. ప్రజలు ఖచ్చితంగా గ్రహించబట్టే ఆయనకి ఈ రోజున ఈ దురవస్థ పట్టింది. ఎందుకంటే 2014లో మంచి సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి 19లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 24కి వచ్చేటప్పటికి కష్టంగా 11 సీట్లు మాత్రమే సాధించాడు అని అంటే దానికి ఏమిటి కారణం అని అంటే వాళ్ళు చేస్తున్న పనే. ఎవరు చేసుకున్న పనికి వాళ్లే బాధ్యులు అవుతారు, ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు అనేది తెలుసుకోవాల్సిన